మహేష్ బాబు కుర్తాను కుర్చీ మడతబెట్టి అరే భగవాన్ అనరా మహేష్ బాబు కుర్తాడు కుర్చీని మడతబెట్టి మహేష్ బాబు కుర్తాడు కుర్చీని మడతబెట్టి వివో వాళ్ళు తీసుకొచ్చే మడత ఫోన్ X-Fold 3. ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. దిస్ స్టేట్ గోస్ టు యు ఓన్లీ. మరి సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇంట్రడక్షన్ లో జోష్ కొంచెం ఎక్కువైంది కదా, ఏదో కొత్తగా ట్రై చేసాలండి. ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేస్తే బాక్స్ వచ్చేసి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి X-Fold 3 Pro అని రాసింది ఉంది. బాక్స్ కింద మనకి ఫస్ట్ గా అయితే మొబైల్ ఉంది. మొబైల్ కింద 100W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కేస్ మాత్రమే ఉంది. అలాగే కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. ఈ మొబైల్ అఫీషియల్ గా June 6న మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ కొంతమంది పెద్ద యూట్యూబర్స్ కి ప్రీ రివ్యూ నెట్ కింద చేతిలోకి రాగానే ఏ ఫీచర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పేసి డబ్బా కొడుతుంటారు. ఈ మొబైల్ ఎంత లేదన్నా కూడా 1 lakh వరకు అయితే ఉంటుంది. మీరు వాళ్ళ మాటలు నమ్మి 1 lakh వరకు మోసపోకూడదు అని చెప్పేసి మాత్రమే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఈ మొబైల్ ఏ ఫీచర్స్ తో రాబోతుందని కూడా గొప్పగా చెప్తారు. ఆ ఏ ఫీచర్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. అవి మీ లైఫ్ లో మీకు ఉపయోగపడతాయి లేవో నాకైతే కమెంట్ లో చెప్పండి. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎక్కడ కూడా రివ్యూ చేస్తున్నానని చెప్పట్లేదు. ఈ మొబైల్ ని ఒక్క రోజు 2 రోజులు వాడితే సరిపోదండి. ఖచ్చితంగా ఒక 10 రోజులు వాడితేనే ఆ మొబైల్ కి సంబంధించిన రివ్యూ చెప్పే అర్హత ఎవరికి ఉండదు. కొంతమంది పెద్ద యూట్యూబర్లు ఒక్క రోజు కూడా మొబైల్ వాడకుండానే వాళ్ళ టీమ్ కి ఇచ్చి వీడియో చేపించి నెక్స్ట్ డే వచ్చి దానికి సంబంధించిన రివ్యూ ఇస్తూ ఉంటారు. మీ పిచ్చి కాకపోతే కొంతమంది పెద్ద యూట్యూబర్లు వీడియో స్టార్టింగ్ లోనే డిస్క్లైమర్ లో వీడియోలో నేను చెప్తున్న దానికి రియల్ లైఫ్ లో మొబైల్ వాడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కి చాలా తేడా ఉంటుంది, మీ కర్మరా బాబు అని చెప్పి అక్కడ రాసినా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. కమెంట్ లోకి వెళ్ళి అన్నా జిందాబాద్ లేదంటే సూపర్ వీడియో అన్నా అని కమెంట్ లో పెట్టే బదులు ముందు డిస్క్లైమర్ చూడండి బాబు, తెలుస్తుంది. నాకేం పెద్ద యూట్యూబర్స్ మీద కోపం ఏం లేదు. మంచిగా జెన్యూన్ గా రివ్యూ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని నమ్మండి అని చెప్తున్నాను అంతే. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లోనూ అంటే పైన కింద LTPO ప్యానల్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. 4500 బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే లోపల ఉన్న డిస్ప్లే వచ్చేసి 8.03 ఇంచెస్ ఉంటుంది అని, ఇదే ఇండియాలో రాబోయే ఫోల్డింగ్ మొబైల్స్ లో అన్నిటికన్నా పెద్దది అని చెప్పేసి కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. బయట మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత బయట కనిపించే స్క్రీన్ వచ్చేసి 6.53 ఇంచెస్ ఉంటుంది. ఈ క్వాలిటీ పరంగా అయితే డిస్ప్లే అయితే సూపర్ గా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బయట స్క్రీన్ వచ్చేసి మనకి గొరిల్లా విటెక్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. లోపల వచ్చేసి నానో గ్లాస్ అంటారే కానీ అది నానో గ్లాస్ కాదు, ప్లాస్టిక్. మనం గోర్ తో గిచ్చినా కూడా మనకైతే పాడైపోతుంది. స్క్రీన్ కి అంతగా ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. మనం చేసే చిన్న తప్పు వల్ల కూడా స్క్రీన్ అయితే పాడైపోతుంది. ఫోల్డింగ్ మొబైల్స్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లేదు నేను రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశాను అంటే మాత్రం కొనకండి. ఒకవేళ నా దగ్గర లక్షలు ఉన్నాయి, 1 లక్ష వేస్ట్ అయితే పర్లేదు అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు మొబైల్ తీసుకోవచ్చు, పర్లేదు. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. మన ఫోల్డింగ్ మొబైల్ లో ఫోల్డ్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అది మెటల్ అయితే కాదండి, కార్బన్ ఫైబర్ అంట. ఈ ఫోల్డింగ్ మొబైల్ ని ఒక్క రోజులో 100 సార్లు ఫోల్డింగ్ చేసామంటే 12 సంవత్సరాల వాళ్ళకి ఈ ఫోల్డింగ్ మెకానిజం పనిచేస్తుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. మనకి ఫోన్ అయితే 1 year వరకే గ్యారంటీ ఉంటుంది. 1 year తర్వాత ఆ ఫోన్ పాడైతే మాత్రం అది మీదే బాధ్యత అవుతుంది. ఈ లెక్క చొప్పున రోజుకు ఒక 300 సార్లు మనం మొబైల్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసామంటే 3 సంవత్సరాలకి మీ 1 lakh రూపీస్ పర్ఫెక్ట్. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3. ఇదైతే అన్ని మొబైల్లో చెప్పుకున్న విధంగానే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో ఇచ్చిన ఏ ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ ఏ ఫీచర్స్ కూడా 3 ఇచ్చారు. అవి మీ లైఫ్ లో యూజ్ అవుతాయా లేదా కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. వీళ్ళు హైలైట్ చేస్తున్న ఏ ఫ్యూచర్ లో మొదటిది వచ్చేసి జెమినీ AI. ఇది అన్ని గూగుల్ మొబైల్స్ లోనూ ఉంటుంది, వీళ్ళ దాంట్లో కొత్త ఏం కాదు. హే జెమినీ టర్న్ ఆన్ ఫ్లాష్ లైట్ అని కానీ, లేదంటే మీ కాల్ లిస్ట్ లో ఉండే ఎవరైనా పేరుకి కాల్ చేయమని అడిగినా కూడా, మీరే పని చెప్పినా కూడా అదైతే చేసి పెడుతుంది. ఓకే గూగుల్ ఇప్పుడు హే జెమినీ అయింది, అంతే గుర్తు పెట్టుకోండి, అది చాలు. ఇక జెమినీ పక్కన పెట్టేస్తే వివో వాళ్ళ AI ఫ్యూచర్స్ లో మొదటిది వచ్చేసి AI నోట్ అసిస్టెంట్.
మీరు ఏదైనా మ్యాటర్ ఇచ్చి దానికి చిన్న స్క్రిప్ట్ రాసేయమంటే అది ఈజీగా రాసి ఇచ్చేస్తుంది, అది కూడా ఇంగ్లీష్ లో. మరి ఈ ఫ్యూచర్ ఎవరికి సెట్ అవుతుందంటే నాలాంటి యూట్యూబర్స్ కి, లేదంటే ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఇస్తారు కదా అలాంటి వాళ్ళకైతే సెట్ అవుతుంది. సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్. ఇది ఏం చేస్తుందంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ వాయిస్ ని రికార్డ్ చేసి అది మనకి టెక్స్ట్ రూపంలో రాసి చూపిస్తుంది. ఈ ఫ్యూచర్ బాగుంది, బట్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అది మనకి టెక్స్ట్ రూపంలో రాసి చూపిస్తుంది. మరి డే టు డే యూసేజ్ లో ఏమన్నా యూజ్ అవుతుందంటే నాకైతే ఎక్కడ యూజ్ అవుతున్నట్టు అనిపించలేదు. మీకేమన్నా యూజ్ అవుతుందా కమెంట్ లో చెప్పేసేయండి. లాస్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి తెలియని లాంగ్వేజ్ లో ఏదైనా వర్డ్స్ చూసినప్పుడు దీన్ని ఫోటో తీసి దీనికి చూపిస్తే కనుక మనకి కావాల్సిన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. ఇది మనకి టైపింగ్ చేసే పని అయితే తగ్గించేస్తుంది. నాకెందుకో ఇది మన గూగుల్ ఫోన్స్ లో కూడా గూగుల్ లెన్స్ అని అక్కడ కూడా చూసినట్టు అనిపిస్తుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మొత్తం మీ మొబైల్లో 5 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాస్ వచ్చేసి 3 ఉంటాయి. 50+50+64, ఫ్రంట్ 2 కూడా 32 MP ఇచ్చారు. కెమెరా సెన్సర్స్ అన్ని కూడా X100 సిరీస్ లో ఉన్నవే, సేమ్ అవే అయితే వాడారు. ఇక కెమెరా క్వాలిటీ అలాగే ఉంటుంది, అలాగే సెన్సార్స్ కూడా అవే వాడారు. మళ్ళీ నేను స్పెషల్ గా అవి ఎక్కువ ఇవి తక్కువ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్లో 2 ముక్కలు కలిపి మొత్తం 5700 mAh బ్యాటరీ ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మొబైల్లో చిన్న స్క్రీన్ యూజ్ చేస్తే కనుక మీకు బ్యాటరీ అనేది ఎక్కువ సేపు వస్తుంది. అలాగే మీరు పెద్ద స్క్రీన్ కనుక యూజ్ చేస్తే కనుక ఒక 6 to 7 hours మాత్రమే ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే ఇండియా స్లిమ్మెస్ట్ ఫోల్డ్, ఇండియాస్ లైటెస్ట్ ఫోల్డ్, ఇండియాస్ బిగ్గెస్ట్ డిస్ప్లే ఇన్ ఫోల్డ్, ఇండియాస్ బ్రైటెస్ట్ డిస్ప్లే ఇన్ ఫోల్డ్. దీంతో పాటు వివో నుండి ఇండియాకి రాబోయే 1 lakh అబోవ్ మొబైల్ ఫోల్డింగ్ మొబైల్ కూడా ఇదే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ లో ఏ ఫీచర్స్ అనేవి నార్మల్ గానే ఉన్నాయి. ఇక డిస్ప్లే వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. ఈ మొబైల్ కి 1,25,000 అవసరమా? ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.